హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటా. సో మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. మా బేబీ చూడండి, టిప్ టాప్గా మంచి బట్టలు వేసుకొని చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఈరోజు ఏంటి తనకి స్పెషల్ అంటే తను 4th మంత్ కంప్లీట్ అనమాట. సో 4th మంత్ ఫోటోషూట్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ గ్రాండ్గా ఏం చేయట్లేదు. కెమెరా కూడా తీసుకురావట్లేదు. ఏదో సింపుల్గా మాకు తోచిన దాంట్లో చేసేద్దామని ఫిక్స్ అయ్యి, సో ఇలా తన్ని రెడీ చేసేసి ఇలా మొత్తం డెకరేషన్స్ అయితే కంప్లీట్ చేశాను. సో ఏదో చిన్న చిన్న ఆకులు బయట పూలు తీసుకొచ్చి అలా సింపుల్గా చేసేసాను. చూడండి తనైతే చాలా బాగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ వచ్చేసి 350కి తీసుకున్నాము. కాస్ట్ నార్మలే, మీషోలో బుక్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది డ్రెస్. సో చూడండి ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఎంత చిందర పిందరగా పడేసిందో తను. సో తర్వాత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చామన్నమాట. అంటే చిన్న పని ఉండే, నా బ్యాంగిల్స్ శారీ కుట్టడానికి బ్లౌజ్ ఇచ్చాను. సో అవి తీసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి ఆపరేషన్ అవుతుందన్నమాట, ఏదో సంథింగ్, అందుకే వచ్చాము. వాళ్ళు లోపలికి వెళ్ళారు, మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో నేను బేబీ బయట వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు మా పప్పు కూడా వచ్చాడు. సో ఇంకా అలా ఫోటోషూట్ చేసి ఆ రోజే ఇంకొచ్చేసాను. శారీ తీసేసాను, ఎందుకనంటే ఆ శారీతో కంఫర్టబుల్గా అనిపించలేదు. ఇంకా బేబీకి ఫీడింగ్ చేయాలి కాబట్టి అంత కాదు దాంతో, అందుకని చెప్పేసి తీసేసాను. వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా నార్మల్గా చల్లగా చాలా బాగుంది. సో మా బేబీ చూడండి ఎంత మంచిగా పడుతుందో టెడ్డీ బేర్ని పట్టుకొని. సో ఇక్కడ చూడండి టెడ్డీ బేర్ని ఎంత నలిపేస్తుందంటే అసలు చెప్పొద్దు. చాలా ఎంజాయ్ చేశాను తను ఆ టెడ్డీ బేర్తో. తన డ్రెస్ మీదే ఉంది కదా. సో ఇక్కడికైతే మేము బ్యాంగిల్స్ అండ్ సంథింగ్ నాకు కావాల్సినవి తీసుకోవడానికి అయితే వచ్చాము. బ్లౌజ్ తీసుకోవడానికి వచ్చాము కానీ ఒకసారి కుట్టలేదు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని రిటర్న్ పంపించేసింది ఆ అక్క. తర్వాత ఇంకోసారి వెళ్ళిన తర్వాత బ్యాంగిల్ స్టోర్కి వచ్చామన్నమాట. సో మా బేబీకి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కానీ చిన్నగా అయిపోయి చాలా టైట్గా అయిపోతున్నాయి అని చెప్పేసి తన కోసం బ్యాంగిల్ తీసుకోవడానికి వచ్చాం, కానీ అంత పెద్ద సైజే ఉంది. సో నా కోసం కాజల్ అండ్ బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నా. సో ఇక్కడైతే అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఫోన్ తీసుకుంటాడు అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము. నాకైతే ఆకలికి సైడ్లో నొప్పే వచ్చేసింది. సో ఇంకా తర్వాత ఏదైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాం. నా ఫేస్ చూడండి ఎంత డల్గా అయిపోయిందో అసలు ఆకలికి. ఇంకా మేము వెళ్ళి బజ్జీలు తిన్నామన్నమాట. బజ్జీలు తిన్న తర్వాత మా బేబీ చూడండి ఎంత మంచిగా నవ్వుతుందో అసలు. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మేము వెళ్ళి. సో తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎంత బాగా నవ్వుతుందో. సో ఇక్కడైతే అర్జున్ వాళ్ళు ఏదో సంథింగ్ ఫోన్ కవర్ అది తీసుకుంటున్నారు. సో నేను చాలా రోజుల నుంచి ఈ మినీ బ్లాగ్ అయితే తీస్తున్నాను, అది కూడా మా బేబీ 4th మంత్ ఫోటోషూట్ అని చెప్పేసి. సో ఇక్కడ అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ బైక్ రిపేరింగ్కి పెట్టాడంట. సో అది తీసుకోవడానికి వచ్చాము. చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. సో బేబీ అయితే ఏడ్చి ఫీడింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పడుకుంది. తనైతే చాలా అలసిపోయింది. మేము కూడా చాలాసేపు వెయిట్ చేయడం జర్నీ చేయడం అయిందనమాట ఈరోజు. సో పప్పు ఏదో సంథింగ్ చెప్తున్నాడు నాకు, కానీ నేను వీడియో తీస్తున్నా. ఫేస్ అయితే చాలా ఇదైపోయింది తిరిగి దుమ్ములో. చూడండి ఇదంతా బైక్. సో చాలా అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్కి ఇంటికి వచ్చేసాము.
ఎవరైనా ఎక్కడైనా తిరిగి లాస్ట్కి రావాల్సింది ఇంటికే. సో ఇదనమాట ఇవాల్టి మినీ వ్లాగ్ అనుకోండి. సో మా బేబీ అయితే మంచిగా ఆడుకుంటుంది. తన టెడ్డీ బేర్ అది తీసేసాను, టీ షర్ట్ మీదే పడుకుందనమాట. కరెంట్ అయితే పోయింది, మొత్తం చీకటిగా ఉంది. సో నేను వ్లాగ్స్ చేయక చాలా రోజులు అయిపోయాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ నన్ను అందరూ ఇలానే సపోర్ట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వర్షం పడేటట్టుంది ఇప్పుడైతే. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.